ప్రస్తుతం మనం ఏపీ ఫలితాలను చూస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఇప్పటిదాకా వచ్చిన ట్రెండ్స్ని కనుక మనం చూసినట్టయితే మొత్తం ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 134 చోట్ల గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తోంది. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు 7 స్థానాల్లో ఆధిక్యంలో విజయం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కేవలం 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు, ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఏపీ లోక్సభకు సంబంధించి ఒక్కసారి ట్రెండ్స్ కనుక మనం చూసినట్టయితే టీడీపీకి సంబంధించి మొత్తం 17 చోట్ల పోటీ చేస్తే 16 చోట్ల విజయం దిశగా అడుగులు వేస్తున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థులు. ఇక జనసేనకి సంబంధించి 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల విజయం దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే కనుక 3 చోట్ల బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ వైఎస్ఆర్సీపీ కేవలం 4 చోట్ల మాత్రమే ఎంపీ అభ్యర్థులు విజయం దిశగా ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా ఒకసారి ట్రెండ్స్ కనుక చూసినట్టయితే ఎన్డీఏ ప్రస్తుతం 297 స్థానాల్లో ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ఇండియా కూటమికి సంబంధించి 225 స్థానాలలో ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్లో ఉంటే ఇక ఇతరులు 21 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు. అలాగే తెలంగాణ ఎంపీకి సంబంధించి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు 8 చోట్ల, బీజేపీ అభ్యర్థులు 8 చోట్ల, ఎంఐఎం 1 చోట ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో 9వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంటుందన్న సమాచారం కూడా అందుతోంది. అది కూడా అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్న సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు విజయోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు, టపాకాయలు కాలుస్తూ ఉన్నారు, పార్టీ ఆఫీసుల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఇప్పటికే నిరాశగా నిస్పృహగా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సినారియో. సో దీనికి సంబంధించి డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం డిస్కషన్లో జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్, అలాగే లగ్గాని శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. అలాగే శ్రీరాములు గారు కూడా మనతో పాటు ఉన్నారు. శ్రీరామ్ గారు, ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, ఏంటి మొత్తానికి ఇటువంటి ఫలితాలని ఎవరు జగన్ చెప్పినట్టు షాక్ గురి చేస్తాయి ఫలితాలు అనేది నిజంగా షాక్ గురి చేసేలా ఉన్నాయా? ఏంటి అసలు ఇంత మ్యాసివ్, దీనికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నాకు అర్థమైంది ఏంటంటే ఈ విజిబుల్గా ఏది ఉన్నిందో అది కాదు నిజం. వీళ్ళు జగన్ ఆర్ నాన్ జగన్ అంటే జగన్ అడ్మినిస్ట్రేషన్ బాగలేదు, జగన్ చేసినటువంటి పాలసీలు బాగలేవు. అపార్ట్ ఫ్రమ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది ప్రిడామినెంట్గా చూపించినా కూడా దెర్ ఈజ్ సంథింగ్ అండర్ కరెంట్ అంటారు దీన్ని. తెలియకుండానే ఇంతమందిని ఎఫెక్ట్ చేసినటువంటి నెగటివిటీ ఏదో ఉంది. ఆ నెగటివిటీలో మేబీ అడ్మినిస్ట్రేషన్, మేబీ డైలీ లైఫ్లో జరిగినట్టువి, ఇలాగా ఇంతమంది యునానిమస్గా, అంటే దెర్ ఇస్ నో జంపింగ్ ఏం లేదు అక్కడ. స్వీప్ అయిపోయినట్లు, స్వీప్ అంటాం చూసారు, అది ఫ్లడింగ్ అయిపోయినట్లు అయిపోయింది. కాబట్టి 151 నుంచి 14కి వచ్చినాయంటే ఆల్మోస్ట్ 0 అయిపోయినట్లే.